గుండ్లపల్లి ఎక్స్ రోడ్ గ్రామ సర్పంచ్ చింతల ఉమారాణి అనిల్ కుమార్తో పాటు ఉప సర్పంచ్ వంగల జ్యోతి ఓ సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామాన్ని జిల్లాలోనే మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. త్రాగునీటి సమస్యకు పరిష్కారంగా బోరు వేసి ఇంటింటికి నల్లల ద్వారా నీరు అందిస్తున్నామని, మెయిన్ రోడ్లో టాయిలెట్లు, వీధిదీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, వితంతు, వికలాంగుల పింఛన్లు అందిస్తామని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో నిస్వార్థ సేవకురాలిగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గుండ్లపల్లి ఎక్స్ రోడ్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు చింతల ఉమారాణి అనిల్ కుమార్. నాకు ఓటు వేసి నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను గుండ్లపల్లి ఎక్స్ రోడ్ గ్రామంలో 24 గంటలు అందుబాటులో ఉండి మీకు అన్ని వేళలా సహాయంగా ఉంటానని మాటిస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా నీటి సమస్య ఒకటి తీరిపోయింది. మన గ్రామంలో ప్రతి ఇంటికి నీరు ఫుల్ అనేది వెళ్తుంది. అలాగే ఇప్పుడు జనవరి 31 లోపు స్ట్రీట్ లైట్స్ వెలుగుతాయి. మన గ్రామం వెలుగుతో నిండిపోతుంది. అంతేవిధంగా ఇప్పుడు మనకి యువతకి ఓపెన్ జిమ్ అనేది, మరియు పబ్లిక్ టాయిలెట్స్ అనేది స్టేజ్ మీద, అండ్ మరియు అర్హులకు పింఛన్ కానీ, మరియు అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పిస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా మనకి ఐకేపీ సెంటర్ కూడా లేదు. రైతులకు ఐకేపీ సెంటర్ కూడా మేము ముందు చేస్తాము అని మాటిస్తున్నాను. సమస్య ఉండే, కానీ ఇప్పుడు మొన్న కొత్తగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత బోరు వేయించాము గ్రామ పంచాయతీ తరఫున. ఇప్పుడు నీటి సమస్య అనేది లేదు. ప్రతి ఇంటికి నీరు అనేది వెళ్తుంది. ఇంకా రోడ్లు డ్రైనేజ్ సమస్య కొంచెం ఉంది, అది కూడా తీరుస్తానని మాటిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామంలో డ్రైనేజ్ సమస్య కానీ, పింఛన్ సమస్య కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కానీ మన పాలకవర్గంతో మాట్లాడి చర్చించుకొని మన అధికారులు ఎమ్మెల్యే సార్ గారితో చర్చించి ఇవన్నీ పూర్తి చేస్తానని మాటిస్తున్నాను.